మంత్రివర్యులు సోదరుమణి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖక్క గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. సభకు నమస్కారం. ఈరోజు వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్య గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా రేగొండలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు గండ సత్యనారాయణ గారికి, మన ముఖ్య అతిథి సోదరులు సీఎం రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదర మహిళలకు పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మొన్న జరిగిన ఎన్నికల్లో మరి తెలంగాణ తెచ్చిన తల్లి సోనియమ్మ అని నమ్మి, సోనియమ్మ ప్రభుత్వం వస్తేనే, ఇందిరాగాంధీ రాజ్యం వస్తేనే మనకు మేలు జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. 6 గ్యారంటీలు హామీలు ఇచ్చి ఎన్నికల్లో ముందుకు వచ్చాము. ఈరోజు 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలను కూడా అమలు చేస్తూ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. మరి ఇదే క్రమంలో ఈ పార్లమెంటు ఎన్నికలు కూడా రావడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేటివి మనకు చాలా ప్రతిష్టాత్మకం. ఇక్కడ తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకు తింటే, అక్కడ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అదానీ అంబానీలకు మాత్రమే ఈరోజు వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రైవేటీకరణ చేసి మన ప్రాపర్టీస్ అన్నీ కూడా దానికి మరి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మనం రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మన బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఈరోజు మాఫీ చేయడానికి కుట్ర పన్నుతా ఉన్నారు. ఆ కుట్రను ఛేదించాలంటే ఇందిరమ్మ రాజ్యం కేంద్రంలో కూడా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి అక్క చెల్లె అన్న తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వచ్చే నెల 13వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా చేతి గుర్తు మీద ఓటు వేసి కడియం కావ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.